ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. అలాంటి బంధాలు ఇంటి నుంచి వాడి కోసం ఎలాంటి సాయాలు ఉండవని చెప్పాను. ఓపెన్ గా చెప్పలేకపోతున్నాడు కానీ చేసిన తప్పులకి కుమిలిపోతున్నాడు. అమ్మా నాన్నల నమ్మకాన్ని మర్డర్ చేసినందుకు, తోబుట్టువుల ఆస్తిని దొంగిలించినందుకు, మన కంపెనీని సొంతం చేసుకుని మోసం చేసినందుకు ఎంత పెద్ద శిక్ష పడినా తప్పులేదు. రేణు, నిన్న అత్తయ్య నీకు సపోర్ట్ చేస్తూనే మాట్లాడారు కదా, అయినా ఇంకా ఎందుకు ఎలక? ప్లీజ్ వదినా, నన్ను ఒంటరిగా వదిలేయండి. నా బాధ ఎవరికి అర్థం కాదు. నువ్విలా మొండిగా బిహేవ్ చేయడం వల్ల ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదు. అందరినీ ఇలా బాధ పెట్టడం న్యాయమా చెప్పు? నా గురించి ఆలోచించినప్పుడు బాధపడడం ఎందుకు? అయినా నా సంతోషం కన్నా మీకు మీ పంతాన్ని ముఖ్యం కదా. రేణు, రేణు, ఉషా మీద కోప్పడ్డం నిజంగా నాదప్పే. అందుకే ఇంటికి వెళ్ళి మరీ సారీ చెప్పాను. నేను అన్న ఏ మాట మనసులో పెట్టుకోవద్దని రిక్వెస్ట్ చేశాను. మీ వదిన టాపిక్ వదిలేసింది. ఇప్పుడు నీ మనసు మారాలంటే ఏం చెయ్యాలో చెప్పు. పెద్దన్నకి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురండి నాన్న. బెయిలా? వాడికా? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? ఇదిగో, మీరిలా కోపడుతుంటేనే నాకు నచ్చడం లేదు. చేసిన నేరానికి శిక్ష అనుభవించాలి. అన్నయ్య అయినంత మాత్రాన తప్పించాలని చూడకూడదు. తప్పించడం కాదు నాన్న, మన వల్ల జరిగిన తప్పుని కరెక్ట్ చేయమంటున్నాను. పెద్దన్న చేసిన నేరానికి పడిన శిక్షకి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను నేనే కారణం. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ నాన్న, పెద్దన్నని రిలీజ్ చేయించండి నాన్న, ప్లీజ్ నాన్న. పెద్దన్నయ్య మన ఇంటికి రావడం ఇష్టం లేక మేఘన వదిన గొడవ పడినట్టుంది. ఆ కోపంలో మనల్ని కామెంట్ చేసినందుకే అన్నయ్య వదిన మీద చేయి చేసుకుని ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవ జరిగినా అది వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. మనకి సంబంధం లేదు. ఎందుకు లేదు నాన్న? స్టేషన్లో ఉన్న పెద్దన్నయ్య మన గురించి ఆలోచిస్తున్నాడు. అన్నయ్యలో మార్పు మొదలైందని తరుణన్నే చెప్పాడు కదా. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు రేణు. ఒక అన్నకి చెల్లిగా కాదు, కిరణ్మయ్యి తేజల కూతురిగా ఆలోచించు. కనీసం అప్పుడైనా నా బాధ, కోపం నీకు అర్థమవుతుంది. మన కష్టాలకి కారణం మేఘనానే కావచ్చు. అలా అని మీ అన్నయ్య ప్రమేయం లేకుండా ఇదంతా జరుగుతుందా? ఆస్తి లాక్కుని కంపెనీలో పెత్తనం చేస్తుంది కాబట్టే భర్త అవసరం తీరిపోయిందని మేఘన ఫీల్ అయ్యింది, అరెస్ట్ చేయించింది. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియాలంటే జైలు గోడల మధ్య నరకం చూడాలి తప్ప ఇక్కడి నుండి ఎవరూ వెళ్ళి వాణ్ణి విడిపించరు. నేను వెళ్తానండి. సంజయ్ని నేను విడిపిస్తాను. సంజయ్ని నేను విడిపిస్తాను. సంజయ్ని నేను విడిపిస్తాను. వద్దు కిరణ్మయ్య, వాడి వల్ల మన మధ్య జరిగిన గొడవలు చాలు. కొత్తవి స్టార్ట్ చేయొద్దు. బెయిల్ గురించి రేణుకి చెప్పిన ప్రతి మాట నీకు చెప్తున్నాను. అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. నేను అమ్మనండి. బిడ్డల క్షేమం గురించి ఆలోచించే ఏ విషయం అనవసరం అవ్వదు. అంటే నేను ఆపదలు రావాలని కోరుకుంటున్నానా? కాదు, సమస్య అని తెలిసి కూడా పట్టించుకోవడం లేదు. సాయం చేసే అవకాశం ఉన్నా శిక్ష పట్టమే కరెక్ట్ అని మాట్లాడుతున్నారు. నా మాటలు తప్పు పడుతున్నావంటే ఇప్పటిదాకా వాడు చేసింది మర్చిపోయావా? తప్పులు జరిగాయండి, కాదండం లేదు. కానీ సంజయ్లో మార్పు వచ్చిందని
రాఖీ కట్టించుకోవడానికి వచ్చిన రోజే అర్థమైంది. పశ్చాత్తాపానికి మించిన పరిహారం ఏముంటుంది? భార్య చెప్పింది వినడమే తప్ప ఏ రోజు వాడు మనకి చెడు చేయలేదండి. అందుకే నాకు చేతనైన సహాయం చేసి వాణ్ణి విడిపిస్తాను. ఆగు కిరణ్, ఈ గుమ్మం దాటి అడుగు బయట పెట్టావో మన మధ్య దూరం శాశ్వతం అవుతుంది. ఏం మాట్లాడుతున్నారండి? మోసం చేసిన కొడుకు నీకు ఎక్కువైనప్పుడు మాట దాటే భార్య నాకొద్దు. ఏంటండి ఇది? నేను వెళ్తానని చెప్పింది సంజయ్కి సాయం చేయడానికి తప్ప మీరంటే లెక్క కాదు, మీ మాట జవదాటాలని కాదు. నువ్వు చేసిన ప్రతి పనికి కారణం ఉందేమో కానీ నా నిర్ణయానికి తిరుగుండదు. కన్న కొడుకు కన్నా కట్టుకున్న భార్య ముఖ్యమని ఏం చేసినా క్షమించాను. అందుకేనేమో ప్రతిసారి లోకు అయిపోయాను. ఈసారి మాత్రం ఆ పొరపాటు చెయ్యను. ఇన్నేళ్ల మన బంధాన్ని కొడుకు కోసం వదులుకుంటావో, ఊపిరి ఉన్నంతకాలం నా భార్యగా బతుకుతావో నీ ఇష్టం. గదిలో సమరం ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా అంతా ఉషా వల్లే. సంజయ్ బావగారిని ఇంటికి పిలిచే ముందు కనీసం ఒక్క మాటైనా అత్తయ్యకి చెప్పుంటే సరిపోయేది. ఇప్పుడు చూడు, ఒక మనిషి వల్ల ఎంతమంది సఫర్ అవ్వాల్సి వస్తుందో. ఇంత కాంప్లికేట్ అవుతుందని ఉషా వదిన కూడా ఊహించుండదు. ఎందుకు ఊహించదు? ఉషా మరీ అంత అమాయకురాలు కాదు రేణు. ప్రాబ్లం వస్తే ఏదో ఒకటి మేనేజ్ చేద్దామనుకుని ఉంటుంది. అర్థం చేసుకునేలా సర్ది చెప్పడం రాక ఈ గొడవలకి కారణమైంది. ఈ ఇంట్లో అందరికీ చేసే ప్రతి పని మీద క్లారిటీ ఉంది, నీకు నాకు తప్ప. మన బ్రతుకులు ఎప్పుడు మారుతాయో, ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయో. సంజయ్ బాబు గారి విషయంలో మావయ్య గారు మరీ అంత మొండిగా ఉంటారనుకోలేదు. మన విషయంలో ఇప్పటి వరకు జరిగింది మొత్తం వదిన కుట్రలే అని, ఇందులో అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువని నాన్నకు కూడా తెలుసు. కాకపోతే పెళ్ళాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడనే కోపం. మేఘనాక్క చేసింది చాలా తప్పు రేణు. భార్య భర్తల మధ్య ఎన్ని గొడవలున్నా
మూడు ముళ్ల బంధానికి విలువిచ్చి 4 గోడల మధ్య సర్దుకుపోవాలి. అంతేకాని అరెస్టులు కేసులు వరకు వెళ్ళకూడదు. తప్పులు చేయడం వదినకి కొత్తేమీ కాదు. కాకపోతే వదిన చేసే ప్రతి పని వల్ల మన ఫ్యామిలీనే ఎఫెక్ట్ అవుతుంది. మర్డర్ అటెంప్ట్గా కేసు ఫైల్ చేశారంట. పనిష్మెంట్ సివియర్గా ఉంటుందంట. నాన్నేమో బెయిల్ గురించి ప్రయత్నించడం కాదు కదా, అలాంటి ఆలోచన చేయొద్దని చెప్తున్నారు. చేతికి రాఖీ కట్టించుకోవడానికి వచ్చిన అన్నయ్య చేతులకి బేడీలు వేయించుకోవాల్సి వచ్చింది. ఇందులో నా తప్పు కూడా ఉంది రేణు. నీకు మంచి చేయాలన్న ఆలోచనలో పర్యవసానాలు ఊహించలేకపోయాను. నువ్వు ఇంటికొచ్చి అడగగానే బావగారికి ఫోన్ చేయకుండా ఉండాల్సింది. మంచి చెడులు నీతోనే మాట్లాడి పంపించేయాల్సింది. ఇంట్లో అయిన గొడవ అక్కడితోనే ఆగిపోయిందనుకున్నాను. కానీ అరెస్ట్ల వరకు వెళ్తుందనుకోలేదు. మంచి మనసుతో చెల్లి మీద ప్రేమతో వచ్చిన బావగారికి శిక్ష పడుతుందనుకోలేదు. జరిగిన దాని గురించి బాధపడ్డం వల్ల ఏం యూజ్ లేదు దినా. పెద్ద అన్నయ్యని ఈ కేసులో నుంచి బయటికి తీసుకురావాలి. కానీ ఎలా అని తెలియడం లేదు. ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వచ్చో లేదో తెలియడం లేదు రేణు. ఒకసారి తలదూర్చినందుకే సమస్య ఇంత దూరం వచ్చింది. పరిష్కారం కోసం ప్రయత్నిస్తే ఇంకెంత పెద్దదవుతుందోనని భయంగా ఉంది. ఈ గొడవ వల్ల మావయ్య గారి కోపాన్ని, పశ్చాత్తాపాన్ని కూడా చూశాను. అందుకే ఖచ్చితంగా ఏం చెప్పలేకపోతున్నాను. అర్థం చేసుకోగలను వదినా. నేనిప్పుడు వచ్చింది కూడా నువ్వు సహాయం చేస్తావనో చెయ్యమని అడగాలనో కాదు, అన్నయ్య అరెస్ట్ అయిన విషయం చెప్పాలనే. వెళ్ళొస్తాను వదినా. ఈరోజు రిహార్సల్స్ చాలా బాగా జరిగాయి. రేపు షూట్లో కూడా మీరిద్దరూ ఎంతకంటే డబుల్ ఎనర్జీతో పర్ఫామ్ చేయాలి. రాకేష్, మా ఇద్దరి పేరుకి మంచి పేరు రావాలి. ఆల్బమ్ అవుట్పుట్ ఇంకో రేంజ్ లో ఉండాలి. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఆ విషయంలో డేవిడ్ గారి సపోర్ట్ నిజంగా మర్చిపోలేంది. నాదే ఉంది పల్లవి గారు. ఉషా గారు నో చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాని టైంలో హీరోయిన్గా ఒప్పుకొని మా అందరి టైం, మనీ సేవ్ చేశారు. మీకే మేమందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏంటి కిరణ్ గారు డల్గా ఉన్నారు? రాకేష్, ఆ డాన్స్ మూమెంట్స్ కొంచెం చేంజ్ చేస్తారా? ఏంటి సార్, ఏమైంది? అంత పర్ఫెక్ట్గానే ఉన్నాయి కదా. నాకు కంఫర్ట్గా అనిపించడం లేదు. పైగా మన పాటకి ఆ రొమాంటిక్ స్టెప్స్ సింక్ అవ్వడం లేదనిపిస్తుంది. కిరణ్ గారు నిజం చెప్పండి, ఇది మీ ఒపీనియనా లేక ఉషా గారి ఇన్ఫ్లుయెన్సా? ఉషా ఇన్ఫ్లుయెన్స్ కాదు. నేను పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని మిక్స్ చేయను. ఇది నా ఒపీనియన్ మాత్రమే. కానీ సార్, ఈ జనరేషన్ జనాలకి ఏది చెప్పినా రొమాన్స్తో కలిపి చెప్పాలి సార్. రాకేష్ గారు, కిరణ్ గారు చెప్పినట్టు ఆ మూమెంట్స్ మొత్తం మార్చేయండి. తన కంఫర్టే అన్నిటికన్నా ఇంపార్టెంట్. కానీ మేడం, ఆ మూమెంట్స్ చాలా బాగా వచ్చాయి కదా. నాకు కూడా నచ్చాయండి. కానీ ఏం చేస్తాం, కిరణ్ గారు వద్దంటున్నారు కదా. ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా ఈ ఆల్బంలో ఏది జరగడానికి వీల్లేదు. ఓకే పల్లవి గారు, మీరు ఎలా చెప్తే అలా. చెప్పు ఉషా. ఏవండి, ఫ్రీగా ఉన్నారా? మీతో కాసేపు మాట్లాడాలండి. కిరణ్ గారు, డాన్స్ మూమెంట్స్ లో రొమాన్స్ ఎక్కువైందని తగ్గించమని రాకేష్ కి గట్టిగా చెప్పాను. అన్నట్టు రిహార్సల్స్ లో మీరు నా నడుం పట్టుకున్న స్టెప్ మీకు ఓకేనా? అది కూడా మార్చేయాలా? అది ఓకే.
మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను, మీరు నా నడుం మీద చెయ్యి వేసి మీదకి వంగు ఉంటారు. నేను మీ కళ్ళల్లోకి చూస్తూ ఉంటాను. మన ఫస్ట్ పార్టులో మొదటి చరణానికి ఆ మూమెంట్ కరెక్ట్ గా ఉంటుంది. మీరు మొహమాట పడకుండా ఓకే అంటే చెప్పండి, లేదంటే అది కూడా మార్చేద్దాం. నాకు ఓకే. సరే, మీరు క్యారీ ఆన్. చెప్పు ఉషా. మీరు దాని నడుము ఎందుకు పట్టుకున్నారు? ఉషా, ఎంత రిహార్సల్ అయినా డాన్స్ చేసేటప్పుడు పట్టుకోకపోతే ఎలాగా? కింద పడితే నడుము విరుగుతుంది. విరిగితే పుత్తూరుకెళ్ళి పెద్ద కట్టు కట్టించుకునేది. ఇంకేమైనా ఉందా? పల్లవికి ఏమైనా అయితే నేను తట్టుకోగలనా? ఏమండి, ఏంటి అలా మాట్లాడుతున్నారు? ప్రొడ్యూసర్కి ఇంజరీ అయితే షూటింగ్ ఆగిపోతుంది, అందరి కష్టం వృధా అవుతుంది, అందుకే అలా అన్నాను. ఆ ఒక్క కారణంతోనే బ్రతికిపోతుంది. ఎందుకైనా మంచిది, దానికి కొంచెం దూరంగా ఉండండి. దూరంగా ఉండి డ్యూయట్ సాంగ్కి డాన్స్ ఎలా చేస్తాం? ఆల్రెడీ కొరియోగ్రాఫర్తో డాన్స్ మూమెంట్స్ మార్చమని చెప్పాను. మంచి పని చేశారు. ఈ మంచి సరే గానీ నువ్వేదో మాట్లాడాలన్నావు, ఏంటది? ఓ అదా, ఇది కొంచెం సీరియస్ మ్యాటర్. ఇది నేను చెప్పింది విని మర్చిపోవాలే తప్ప మనసులో పెట్టుకుని ఆలోచించి డిస్టర్బ్ అవ్వద్దు. అంత సీరియస్ మ్యాటర్ ఏంటి? సంజయ్ బావగారి మీద మేఘన అక్క ఆమె తండ్రి మర్డర్ అటెంప్ట్ కేసు ఫైల్ చేశారు. ఆయన ఇప్పుడు తరుణ్ బాబు గారు స్టేషన్లో ఉన్నారు. నేను చెప్పింది వినిపించిందా? వినిపించింది. మరి ఏం మాట్లాడరేంటి? ఆల్రెడీ తరుణ్ నాకు విషయం చెప్పాడు. మేఘన లాంటి మనుషులతో కలిసి బతుకుతున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కామన్. కనీసం ఇప్పటికైనా వాడి నిజం తెలుసుకుంటే చాలు. ఏంటండి, మీరు కూడా మావేలాగే మాట్లాడుతున్నారు? సంజయ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాగే మాట్లాడతారు, ఒక్క నువ్వు తప్ప. ఇంతకీ అరెస్ట్ గురించి నీకెలా తెలిసింది? రేణు చెప్పింది. పెద్దన్నయ్యని విడిపించడానికి ఎవరూ ముందుకు రావట్లేదని బాధపడింది. కొంపదీసి ఆ బాధను చూసి నువ్వు కరిగిపోయావా? ఎలాగైనా కాపాడతానని కమిట్ అయ్యావా ఏంటి? ప్రస్తుతానికి ఏమవ్వలేదు, కానీ వద్దు, నువ్వు అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఆల్రెడీ ఒకసారి జరిగింది చాలు, మళ్ళీ రిపీట్ చేయొద్దు ప్లీజ్. అంటే రేణు కూడా నన్ను హెల్ప్ చేయమనలేదు, నేను కూడా నా వల్ల కాదనే చెప్పాను. కాకపోతే ఎవరూ హెల్ప్ చేయకపోతే సంజయ్ బావ గారి పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తుంటే పాపం అనిపిస్తోంది. ఒకసారి మీతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని కాల్ చేశాను. నేనైతే వద్దనే చెప్తాను. అమ్మా నాన్న విషయంలో చేసిన తప్పులకి భార్య చేతిలో ఈ విధంగా శిక్ష అనుభవిస్తున్నాడు. తరుణ్తో కూడా ఈ విషయం గురించి డిస్కస్ చేశాను. నువ్వు వాడి గురించి పట్టించుకోవద్దు, ఆలోచించొద్దు. నా అభిప్రాయానికి విలువిచ్చేదానివి అయితే సంజయ్ అరెస్ట్ విషయంలో తలదూర్చొద్దు. ఓకేనా? బాయ్. మీ అన్నయ్యని ఇంటికి కాకుండా వేరే ఏదైనా ప్లేస్కి రమ్మని రాఖీ కట్టేయాల్సింది. ఇంత గొడవ అయ్యేది కాదు. ఈ సలహా ఏదో ఆ రోజే చెప్పుండొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చెప్పడం? నేనేదో నీకు సపోర్ట్గా ఉండాలని మాట్లాడితే నా మీదే సీరియస్ అవుతావేంటి రేణు? ఒక పక్క మా అన్నయ్య అరెస్ట్ అయి స్టేషన్లో ఉన్నాడు. కోర్ట్ హియరింగ్కి వెళ్తే కన్ఫర్మ్ గా శిక్ష పడుతుందన్నారు. హెల్ప్ చేయడానికి ఎవ్వరూ లేరు. నువ్వైనా ఐడియా ఇస్తావని పిలిస్తే జరిగిన విషయాల గురించి పోస్ట్ మార్టం చేస్తున్నావు. కోపం రాకుండా ఎలా ఉంటుంది? నాకు తెలిసిన 2-3 లాయర్స్ని కన్సల్ట్ చేశాను, కానీ మినిస్టర్ శంకర్ అంటే వాళ్ళు టేకప్ చేయడానికి భయపడుతున్నారు. రేణు, ఒకసారి మీ తరుణ్ అన్నయ్యతోనే మాట్లాడొచ్చు కదా. బెయిల్ ఇప్పించడానికి అమ్మ వెళ్తానంటేనే నాన్న ఎంత కోపడ్డారో చెప్పాను కదా. అలాంటప్పుడు అన్నయ్య కూడా రియాక్ట్ అవ్వడు.
పాపం సంజయ్ అన్నయ్య, తలుచుకుంటేనే బాధగా ఉంది. క్షేమంగా ఉండాలని కట్టాలనుకున్న రాఖీ శిక్ష కారణమైంది. శిక్ష ఇంకా పడలేదు, రిమాండ్లోనే ఉన్నాడు. మీ అన్నయ్యని విడిపించడానికి ఇప్పుడు ఒకే ఒక్క దారుంది. ఏంటది? మేఘనాకి కాల్ చేసి మాట్లాడు. తప్పదు రేణు, సారీ చెప్పి రిక్వెస్ట్ చేయి. కేసు విత్డ్రా చేసుకోమను. హాయ్ రేణు. హలో వదినా. ఏంటి సడన్ గా నేను గుర్తొచ్చాను? నాకే కాల్ చేసావా లేక రాంగ్ డైలా? నీతో మాట్లాడాలని కాల్ చేశాను వదినా. నీ వాయిస్ ఏంటి డిఫరెంట్ గా ఉంది? అయ్యో, ఏడుస్తున్నావా? సారీ వదినా. ఎందుకు? నా కోసమే అన్నయ్య మా ఇంటికి వచ్చాడు, మాటలు పడ్డాడు. ఆ కోపం నీ మీద చూపించాడే తప్ప అన్నయ్యకి మా అందరికన్నా నువ్వంటేనే చాలా ఇష్టం. నీ గురించి ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకున్నాడు. అన్నయ్య మంచితనం, అమాయకత్వం నీకు తెలియంది కాదు. మీ ఫాదర్తో మాట్లాడి కేసు వాపస్ తీసుకోమని చెప్పొదినా, ప్లీజ్ వదినా. నాకు కూడా చెప్పాలనే ఉంది రేణు, కానీ మా డాడీ ఈ విషయంలో నా మాట అస్సలు వినరు. ఇంట్లో ఉన్న పెళ్ళాం కన్నా ఇల్లు వదిలిపోయిన అమ్మ నాన్నలే ఎక్కువ అన్నట్టు మీ అన్నయ్య బిహేవ్ చేయడం మా డాడీకి కొంచెం కూడా నచ్చలేదు. కూతురు మీద చేయి చేసుకుంటేనే ఏ తండ్రి ఊరుకోడు, అలాంటిది చంపాలనుకుంటే మా డాడీ మాత్రం క్షమిస్తాడా? అందుకే కేసు ఫైల్ చేశాడు. నువ్వేంటిలా? నిన్నెవరు విడిపించారు? నీకు బెయిల్ ఎవరిచ్చారు? అమ్మా అమ్మా, ఏమైంది రేణు? ఉషా వదిన సంజయ్ అన్నకి బెయిల్ ఇప్పించిందంట. ఇప్పుడే తరుణ్ చెప్పాడు. అవునా? చాలా మంచి విషయం. అడుగుతుంది నిన్నే, వినపడట్లేదా?